ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో ఆక్వా రైతులు సైతం క్రాప్ హాలిడేను ప్రకటించే దిశగా ఉన్నారని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. లాభాలలో నడుస్తున్న ఆక్వా రంగాన్ని సీఎం సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. జగన్ నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీని స్థాపించామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐసీయూలో ఉన్న ఆక్వా రంగాన్ని బతికించడానికి జగన్మోహన్ రెడ్డి రాలేదని, ఆక్వా రంగాన్ని పోస్ట్ మార్టం చేయడానికి వచ్చారని మండిపడ్డారు రామనాయుడు. కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే పోర్టుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మొదలు పెడుతూ ఉన్నామని, మరి ఏదైతే మొన్ననే మనం చూసాం, ఏదైతే నెల్లూరు జిల్లా జువల దిన్న ప్రాంతంలో కానీ, ఈస్ట్ గోదావరిలో ఉప్పాడ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, మరి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, మరి సరిగ్గా మరి మనం చూసాం ఏదైతే 2020 నవంబర్ 21 అంటే దగ్గర ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. మరి మర్చిపోయారేమో. ఏదైతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నెల్లూరులోని జొవ్వల దిన్నె, ఈస్ట్ గోదావరిలో ఉప్పాడ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం. సరిగ్గా 2020 నవంబర్ 21 అంటే 2 సంవత్సరాలకు ఒక్క రోజు తక్కువగా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే రకంగా ఆ రోజు కూడా బటన్ నొక్కి ప్రారంభించాడు. కానీ ఈ రోజుకి